ఏవండోయ్ నేను ఎప్పుడన్నా శారీ కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళాననుకోండి. కింద అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో మా మదర్ ఉంటారు. పైన టాప్ ఫ్లోర్ అనమాట ఇది. సో, ఎళ్ళంగానే ఆవిడ రెగ్యులర్‌గా అనే మాట ఏంటో చెప్పనా? "ఈ చీర ఎక్కడిదే? భలే ఉందే! నేనెప్పుడు చూడలేదు" అంటారు. బేసిక్‌గా ఏం జరుగుతుందంటే, మా చుట్టాల్లోనే నా కజిన్స్ ఆర్ నా అత్తలు, పిన్నులు ఎవరన్నా ఆవిడకే పెడతారనమాట. ఈ శారీ కూడా అలాంటి స్టోరీ ఉన్న శారీ అనమాట. సో, ఆవిడకే పెడితే ఏమంటారు? తీసుకున్నప్పుడు బావుందని తీసుకుంటుందండి. ఇంటికొచ్చాక దాన్నొక నెల, 2 నెలలు, 3 నెలలు బీరువాలో అలా పెట్టేస్తుంది. నాలుగో నెలలో, ఐదో నెలలో ఎప్పుడో సర్దుకున్నప్పుడు ఇది బయటపడుతుందనమాట. తవ్వకాల్లో నుంచి పురాతన వస్తువుల్లాగా. రాంగానే, "అమ్మ రోజీ నీకిది బావుంటుందిరా, ఈ కలరు నాకు పెద్ద నప్పదనుకుంటా, ఈ డిజైను నా ఏజ్‌కి ఏం బావుంటుందిలే, నువ్వు తీసేసుకో" అని అంటారు. అండ్ మర్చిపోతారావిడ నాకిచ్చేసి. నేను దాన్ని మళ్ళీ ఒక 2, 3 నెలలు బీరువాలో పెట్టి, ఎప్పుడో మళ్ళా నేను సర్దుతున్నప్పుడు బయటకొస్తే, "అరే! ఇది మర్చిపోయానే ఈ శారీ గురించి" అని తీసుకొని టైలర్‌కిచ్చి కుట్టించుకొని వేసుకుంటూ ఉంటాను. వేసుకున్న తర్వాత స్టోరీ చెప్పమంటారా? నీకేం అంత పెద్ద కొట్టొచ్చినట్టు లేదులేవే. ఆ చీర నాకిచ్చేసేయి. నాకు బావుంటుంది నీకంటే. నేను హైట్ కదా! నాకిచ్చేసేయి" అంటదండి. బ్లౌజ్ ఏం చేయమంటారు? ఇంత కష్టపడి డిజైన్ చేయించుకొని, "మరి బ్లౌజ్ ఏంటమ్మా" అంటే, పర్లేదులే ఏముందిలే పక్కన పెట్టేయి. నీకేమన్నా వేరే చీర సెట్ చేస్తాలే దానికి. మరి నీ సంగతేంటి? నీకు బ్లౌజ్ ఎలా" అంటే, "నార్సింగ్ లేదా ఏంటి? కుప్పలు కుప్పలు బ్లౌజులుంటాయి అక్కడ తెచ్చుకుంటాను" అని. మరి ఆ మాత్రం దానికి నాకివ్వడం ఎందుకండి? అన్ని నెలలు లోపల పెట్టి. మళ్ళా నేను ఇన్ని నెలలు లోపల పెట్టి నేనిప్పుడు కుట్టించుకోవడం ఎందుకు? మా మమ్మీ లాంటి క్యారెక్టర్స్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. కానీ ఇది నాకనిపించిందండి. కామన్‌గా అందరిళ్ళలో జరిగేదేనా అని.